హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మొక్కలు చూశారు కదా, ఫ్లవర్స్ గులాబీ మొక్కలు అవి ఎలా అయిపోయినాయో, రోజ్ ప్లాంట్స్ ఇవన్నీ ఎలా అయిపోయినాయో. ఎందుకంటే ఈ మధ్య అయితే నేను అసలు పట్టించుకోలేదు, ఎందుకంటే వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా. అండ్ ఈయన కూడా కొంచెం బిజీగా, మా హస్బెండ్ కూడా కొంచెం బిజీగా ఉండి ఈ ప్లాంట్స్ అవి పట్టించుకోలేదు. ఇవి ఏమైనాయి అంటే పువ్వులు అవి పూసేసిన తర్వాత అవి ఎండిపోయినట్టు అయిపోయి పుల్లలాగా అయిపోయినాయి. ఇంకా పువ్వులు కూడా చాలా చిన్న చిన్నవి పూస్తున్నాయి అండ్ పుయ్యడం కూడా మొత్తానికి మానేసాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం దగ్గర కట్ చేసేస్తే అయినా, ఒకవేళ దగ్గరికి అదంతా కట్ చేసి కొత్త మొలకలు వస్తాయి కదా, కొత్తగా చిగురు వస్తుంది కదా, వాటికైతే మంచిగా పోస్తాయేమో పువ్వులు అనేసి మేము ఏం చేస్తున్నామంటే ఇదంతా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాము. ఆ క్లీన్ చేసిన వీడియోస్ అవి కూడా షార్ట్స్లోనే పెట్టాను. అండ్ ఈ వీడియో చివరిలో కూడా ఉంటుంది, ఎంత బాగా నీట్గా చేసామనేది కూడా. అండ్ ఒకసారి మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొత్తం మేము ప్లాంట్స్ అన్నీ దగ్గర కట్ చేసేసాము. తమలపాకుల మొక్కలు అయితేనేంటి, మల్లి మొక్కలు అయితేనేంటి, అన్నీ దగ్గరికి అయితే కట్ చేసేసాము. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, అయినా మా జాస్మిన్, మా మల్లి మొక్కలు ఇంకా కాస్తున్నాయి. కొన్ని వేస్ట్ మొక్కలు ఉంటే అవన్నీ అయితే తీసేసాము. అంటే అవి కూడా పనికొచ్చేవే, కానీ ఎక్కువగా ఉంటే మాకు కొంచెం ఈ పాములు అవి ఎక్కువ. సో ఇవి ఏమైనా వచ్చేస్తాయేమో, వర్షాలు కూడా అసలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి కదా. సో అందుకని ఆ వాటిని కూడా కొంచెం కట్ చేసేసాము, నీట్గా చేసాము. కింద గడ్డి ఇవన్నీ అయితే తీస్తారు. ఈ మధ్య అయితే మా హస్బెండ్కు కొంచెం బిజీగా ఉండటం వలన ఇవి ఎలా పట్టించుకోకుండా వదిలేశారు. కానీ ఇదివరకు అయితే వాటితోటే ఉండేవారు, ఎక్కువ టైం వాటితోటే. నాకంటే ఎక్కువ ఇష్టం మొక్కలంటే ఆయనకి, సో వాటితోటి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసేవారు. ఈ మధ్య కొంచెం బిజీ అవ్వటం వల్ల అయితే పట్టించుకోవట్లేదు. కానీ వాటిని అయితే కట్ చేస్తున్నారు. ఎండిపోయినట్టు అయిపోయి పుల్లల్లా అయిపోయినాయి, ఇంకా అవి కాయట్లేదు అస్సలు, ఎండిపోయినాయి మొత్తంగానే. ఆ ప్లాంట్స్ అన్నీ దగ్గరికి అయితే కట్ చేసేసారు. మొత్తం రోజ్ ప్లాంట్స్ అయితే చాలా చిన్నగా చేశారు. కొత్త చిగురు అయితే స్టార్ట్ అయింది కూడా, చాలా బాగా వచ్చినాయి. అంటే ఇది మొన్న కదా, మొన్న సాటర్డే వీడియో ఇది. సో మీరు ఈరోజు చూస్తున్నారు, కానీ ఈ రోజుకైతే ప్లాంట్స్ అవి కట్ చేస్తున్నారు కదా, అది గుత్తు గుత్తులుగా పోస్తుంది గులాబీ పువ్వులు. కొత్త చిగురు వచ్చాక కూడా నేను వీడియో అయితే పెడతాను. అది గుత్తు గుత్తులుగా భలే పోస్తుంది, స్మెల్ కూడా మామూలుగా రాదు, చాలా బాగా వస్తుంది. నేను దాంతో అయితే రోజ్ వాటర్ కూడా తయారు చేస్తాను. నాకు ఇంట్లో రోజ్ వాటర్ కూడా నేను తయారు చేసుకుంటాను, ఈ రోజ్ ఫ్లవర్స్ తోటే తయారు చేస్తాను నేను. సో వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూస్తే మేము ఎంత అలా నీట్గా చేసామనేది మీకు కూడా తెలుస్తుంది. మేము కరివేపాకు మొక్కలు ఇవన్నీ అయితే వేసాము. అన్నీ చాలా మంచి మొక్కలు, మంచి మంచి మొక్కలు అయితే పెంచుతాం. ఇది ఉందో చూసారా, ఇదంతా తమలపాకులు పాదు, అది కూడా దగ్గర కట్ చేసేసాము. ఇవన్నీ మేము వేస్ట్గా చేయలేదు, వీధిలో వాళ్ళందరికీ వాటిని మొక్కలు మళ్ళీ అంటు కడితే బ్రతుకుతాయి కదా. సో ఈ గులాబీ మొక్కలు ఇవన్నీ మళ్ళీ ఇచ్చాము, వీధిలో చాలామంది పట్టుకెళ్ళారు. మేము ఇలా కట్ చేసేస్తే మేము వేసుకుంటాం ఈ మొక్కలని చాలామంది పట్టుకెళ్ళారు. ఆ మల్లి అంటుంది కదా, అది కింద నుంచి అలా పాకేసింది మొత్తం, అది కూడా పీకేసి వేరే వాళ్ళకి ఇచ్చాము. మేడ మీదకి ఎక్కించాము, కానీ ఇంకా కింద కూడా ఇదంతా పాకేసింది. సో అది కూడా కట్ చేసి వీధిలో వాళ్ళు కావాలంటే వాళ్ళందరికైతే ఇచ్చేసాం మేము. వీటిని ఇంతలా చేస్తేనే కానీ ఇవైతే పుయ్యవు గులాబీ మొక్కలు. ఏదో అనుకుంటాం కానీ, పెంచేస్తున్నాం కదా అనుకుంటాం కానీ పట్టించుకోకపోతే ఏదైనా అంతే. మనం పట్టించుకున్నంతసేపే అది ఏ వస్తువు ఆ రిలేషన్ మనిషి ఏదైనా సరే మనం పట్టించుకున్నంత వరకే. మనం పట్టించుకోగానే వదిలేస్తే చూసారా ఈ మొక్కలో, నేను బాగా అయితే ఒక 3 months పట్టించుకోలేదేమో మొక్కల్ని, 3 months నుంచి కొంచెం పట్టించుకోలేదేమో. ఆ లోపలనే ఎలా అయిపోయినాయి అంటే అవి ఎండిపోయినట్టు అయిపోయి పువ్వులు కూడా పుయ్యడం మానేసి ఇంకా ఎంతో అలా అయిపోయినాయి. అందుకనేసి ఇప్పుడైతే వాటిని అయితే నీట్గా చేస్తున్నాము. వాటర్ అయితే ఎప్పుడూ మానమనుకోండి, కానీ వర్షాలు కూడా ఈ మధ్య చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాటర్ అయితే ఎప్పుడూ వదులుతూనే ఉంటాము. ఎక్కడికెక్కడ కుళాయిలు ఉంటాయి కదా, వాటిని వదిలేస్తే అవి వాటర్ అయితే ఇబ్బంది ఉండదు. వాటర్ అవి వేస్తూనే ఉంటాం. అంటే ఒక వాటర్ ఒకటే సరిపోదు కదా మొక్కలకి, అందువల్ల అనుకుంటా ఇవి బాగా వీక్గా అయిపోయినాయి. సో ఈరోజు ఎందుకో వీటినే పట్టుకొని చూడాలి, వీటినే ఈరోజు అంతా నీట్గా చెయ్యాలి అని మా హస్బెండ్కి ఎందుకో బాగా అనిపించింది. సో అందుకే బాగా నీట్గా చేసేసారు. అన్నిటిని కొత్త తాళ్ళతో అయితే కట్టేశారు, ఎందుకంటే ఇటు అటు కలిసిపోయినట్టు అయిపోయి ఈ గులాబీ మొక్కలు ముళ్ళు చాలా గట్టిగా గుచ్చుకుంటాయి. పిల్లలు అటువైపు ఆడుకుంటారు కదా బయట గట్ట, సో వాటిని ఇలా అలా చెదిరిపోకుండా నీట్గా ఒక తాడుతో అయితే దగ్గరికి అయితే కట్టేశారు. ఎందుకంటే మా పిల్లలే కాకుండా మా చుట్టుపక్కల పిల్లలు కూడా మా ఇంటి దగ్గర ఆడుకుంటారు. పిల్లలు గుచ్చుకుంటే అది వాళ్ళకి కూడా నొప్పి పుడుతుంది కదా. సో అవన్నీ అయితే మాత్రం మేము నీట్గా చేసాము. ఇది మందార మొక్క, ఇది కూడా దగ్గర కట్ చేసేసారు.
చూడండి. తర్వాత కట్ చేసిన తర్వాత నీట్గా చేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్క మొక్కకి వేరే తాడిచ్చి ఒక కర్ర వేసి గట్టిగా అయితే కట్టేశారు. కింద గడ్డి ఇవన్నీ అయితే తీసేశారు. శుభ్రం చాలా గడ్డి పట్టేసి ఉండేది, కానీ గడ్డి ఇదంతా అయితే నీట్గా అయితే చేశారు. చాలా నీట్గా చేశారు. చాలా టైం పట్టింది. మేము మార్నింగ్ 8కి మొదలెడితే 12 1 గంట వరకు 11 or 12 వరకు చాలా టైం అయితే పెట్టింది. అంత టైం వరకు అలా చేస్తున్నాను వినాయకుడిది చూపించాను కదా మొన్న దీపోత్సవం ఎదురుగానే. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.